సూరి దొరికాడా? అవును పెద్దయ్య, మీరిచ్చిన లెటర్ పట్టుకుని వెతికితే ఇన్ని రోజులకు దొరికాడు. పెద్దయ్య, నేను చూస్తున్నది మిమ్మల్నేనా? నమ్మలేకపోతున్నాను పెద్దయ్య. నన్ను ఇక్కడి వరకు రప్పించింది నీ లెటరే సూరి. నువ్వు కేదార్ గురించి రాసినప్పటి నుంచి నా మనవణ్ణి కలవాలని మనసంతా ఒకటే అలజడి. మీరు వచ్చారని తెలిస్తే కేదార్ ఎగిరి గంతేస్తాడు. ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తా. అవసరం లేదు సూరి, నేను నా మనవణ్ణి కలిశాను. ఇప్పుడు కూడా వాడి పని మీదే వెళుతున్నాను. సుధాకరే కేదార్ తండ్రిని నిరూపించడానికి సాక్ష్యాలు సంపాదించాను. ఇవి చూపించి నిజాన్ని ఒప్పుకోమని సుధాకర్కి చెప్పడానికే బయలుదేరాను. అవునా? చాలా సంతోషం పెద్దయ్య. అంతా ఆ దేవుడి దయ, సుహాసినమ్మ ఆశీర్వాదం. జగదాత్రి లేకపోతే కేదార్ ఆ ఇంట్లోకి అడుగు కూడా పెట్టేవాడు కాదు పెద్దయ్య. కేదార్కి కష్ట సుఖాల్లో తోడుగా ఉంది. కేదార్ బాధని పంచుకుంది. నిజంగా అమ్మాయి దేవత పెద్దయ్య. జగదాత్రి కేదార్ భార్యనా? కేదార్కి పెళ్లి జరిగిందా? జరిగిందా అని తెలియనట్టు అడుగుతున్నారేంటి పెద్దయ్య? జగదాత్రి వల్లే కదా కేదార్ ఆ ఇంట్లోకి వెళ్ళగలిగాడు. జగదాత్రి అంటే యువరాజ్ భార్య కదా? అరే, యువరాజ్ భార్య నిషిక పెద్దయ్య. అసలు మీరేం మాట్లాడుతున్నారు? కేదార్ మీకు జగదాత్రిని పరిచయం చేయలేదా? చెయ్యలేదు. అసలు పెళ్ళైందని కూడా చెప్పలేదు. జగదాత్రి ఎప్పుడు యువరాజ్తోనే ఉంటే అతని భార్యనే అనుకున్నా. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు పెద్దయ్య. ఒక్క నిమిషం ఆగండి. చూడండి, యువరాజ్ జగదాత్రి కాదు పెద్దయ్య, జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్. నేనే కేదార్ని తాతయ్య, మీ మనవణ్ణి. ఇతను యువరాజ్. మీ పేరు కేదారా? అవును సార్. మీకెలా తెలుసు? మీ అమ్మ పేరు సుహాసిని. తను నా కూతుర్రా. నేను నీ తాతన్రా. పరమ దుర్మార్గుడు. ఇతనితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దయ్య. సాక్ష్యాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. ఈయన కేదార్ బాబు ఏంటయ్యా? ఈయన యువ. రే రంగా, రంగా ఆగరా. మీరు అనుకున్నట్టు కేదార్ ఇతను కాదు తాతగారు, తినే కేదార్. తినే మీ మనవడు. సాక్ష్యాల కోసం మీ పక్కన చేరింది ఈ యువరాజ్. చూసారా తాతయ్య, సాక్ష్యాల కోసం నేను మీ మనవణ్ణే కాదంటున్నారు. నన్ను నమ్మండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. మోసం చేసేశాడు సూరి. యువరాజ్ స్వార్థపరుడే కాని దుర్మార్గుడు కాదు తాతయ్య గారు. తన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు. వాడు కుటుంబం పరువు కోసం పోరాడుతున్నాడు. నేను కుటుంబం కోసం పోరాడుతున్నాను. అంతే తేడా. నా కూతుర్లానే మీరు కూడా మనుషుల్లో మంచి తప్ప ఇంకేం చూడలేర్రా. అందుకే వాళ్ళ చెడు బుద్ధిని చూడలేకపోతున్నారు. పోనీలే, ఈసారి మీ జోలికొస్తే వాళ్ళని అడ్డుకోవడానికి నేనుంటాను. ఈ వీరశంకర్ ఇంటికి మనవడు తిరిగొచ్చాడని అందరికీ తెలియాలి. వెంటనే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి మన వాళ్ళందరికీ విషయం చెప్తాను. అందరి ముందు నువ్వు ఈ 100 కోట్ల ఆస్తికి వారసుడివని ప్రకటిస్తాను. సరే తాతయ్య, మీ ఇష్టం. నీ తినిపిస్తా పట్రా మనవడా. మదిలోని చిరునవ్వు జన్మించగా
గంగలన్నీ ఓనాడు తీసేసి కాలం వాస్తవాన్ని కళ్ళార చూపించదా కమ్ముకున్న భ్రమలన్నీ కావాలి మాయ కింద అడ్డుపడ్డాయి. నీకు 2 రోజులు గడువిస్తున్నాను. కేదార్ నీ కొడుకని నీ వాళ్ళ ముందు ఒప్పుకో, లేదంటే ఈ సాక్ష్యాలతో నేరుగా మీడియా ముందుకు వెళ్తాను. ఏం ఆలోచిస్తున్నారు బాబాయ్? పరువు పక్కన పెట్టి నిజాన్ని ఒప్పుకోవాలనా, లేదా నిజాన్ని అబద్ధం ఎలా చేయాలనా? 25 ఏళ్ళు అబద్ధంతో బతికేశా కదమ్మా. నిజమేదో అబద్ధమేదో, మంచేదో చెడేదో తెలియకుండా పోయింది. నిజం వైపు నిలబడే ధైర్యం లేదు, మోసం వైపు నిలబడాలని లేదు. 25 ఏళ్ల ముందు తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం మీకిప్పుడు వచ్చింది. అయినా కేదార్ ఆస్తులు అడుగుతున్నాడా, అందరి ముందు గుర్తింపు అడుగుతున్నాడా? ఈ కుటుంబం మన ప్రేమ అడుగుతున్నాడు, అంతే కదా? అది వాళ్ళ హక్కు బాబాయ్. దాన్ని వాళ్ళకిచ్చేద్దాం.